ప్రార్థన చేస్తుంది. 3 శ్రీ సభ కొరకు ప్రార్థన చేస్తుంది. 4వది సమస్తము క్రీస్తులో సిద్ధిని పొందాలి అని ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. విజ్ఞాపన మాతగా ఉన్నటువంటి లూర్దు మాత మనందరి వరకు ప్రార్థన చేస్తూ ఉండగా మనందరము కూడా కళ్ళు మూసుకొని 1 నిమిషము మన కోసము మన కుటుంబాల కోసము ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనిషి తలెత్తుకుని తిరగగలుగుతాడో, ఎక్కడ విశ్వాసము స్వేచ్ఛగా మనగలదో, ఎక్కడ పరిశుద్ధ జ్ఞానవాహిని మతాంధపు విశ్వాస పీడారిలో మగ్గిపోదో, ఎక్కడ ప్రపంచము ముక్కలు ముక్కలై 4 గోడల మధ్య నలిగిపోదో, అటువంటి స్వేచ్ఛా స్వర్గములోనికి మమ్మందరినీ నడిపించు ఓ భగవంతుడా. మేము శారీరకముగా బలహీనముగా ఉన్నప్పుడు, మేము మానసికముగా బలహీనముగా ఉన్నప్పుడు, మేము ఆత్మీయముగా బలహీనముగా ఉన్నప్పుడు, మేము ఎందుకు బలహీనులుగా జీవిస్తూ ఉన్నామో తెలుసుకొని మా ఆధ్యాత్మిక యాత్రలో బలాన్ని పొందుకొని ముందుకు సాగడానికి కావలసిన శక్తిని మాకు ప్రసాదించు ఓ భగవంతుడా. మేము మా జీవితంలో భయపడుతూ ఉన్నప్పుడు దేనికి భయపడుతూ ఉన్నామో, ఎవరికి భయపడుతూ ఉన్నామో తెలుసుకొని భయాన్ని అధిగమించి ధైర్యముతో ముందుకు సాగడానికి కావలసిన కృపను మాకు ప్రసాదించు ఓ భగవంతుడా. మేము మా జీవితంలో విజయాన్ని సాధించినప్పుడు గర్వించక, ఓటమి పాలైనప్పుడు నిరాశ నిస్పృహకు లోను కాకుండా ఉండే విధముగా మీ కృపను మాకు ప్రసాదించు ఓ భగవంతుడా. మా హృదయం స్వచ్ఛంగా, మా లక్ష్యం ఉన్నతంగా, మా ఆలోచన స్పష్టంగా ఉండే విధముగా ఆశీర్వదించు ఓ భగవంతుడా. అనాగరికత నుండి నాగరికత వైపుకును, అణచి అంధకారము నుండి వెలుగులోనికి, మృత్యువు నుండి జీవములోనికి మమ్మందరిని నడిపించు ఓ భగవంతుడా. కాలములో కరగక, ప్రళయములో తరగక ఏ సత్యమైతే ఉన్నదో ఆ సత్యాన్ని ఆలకించి, ఆ సత్యాన్ని అర్థం చేసుకొని, ఆ సత్యాన్ని ఆచరించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు ఓ భగవంతుడా. ఈ విన్నపములన్నిటినీ మా లూర్దు మాత యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, లూర్దు మాత వందనం, లూర్దు మాత వందనం, లూర్దు మాత వందనం. ప్రియా సహోదరి సహోదరులారా, ఒకసారి ఒక తండ్రి తన కొడుకుతో కలిసి బస్సు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. బస్సు ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి తండ్రి కొడుకుకి 100 రూపాయలు ఇచ్చి, నాయన ఇవి ఖర్చుల నిమిత్తం నీ దగ్గర జాగ్రత్తగా ఉంచుకో అని ఇచ్చాడు. ఆ ప్రయాణం కొనసాగుతూ ఉండగా తండ్రి కొడుకు దగ్గరికి వెళ్ళి కొడుకుని మాటల్లో పెట్టి కొడుకు దగ్గర ఉన్నటువంటి 100 రూపాయలు కొట్టేశాడు. అర్థమైందా? మాటల్లో పెట్టి ఎవరు కొట్టేశారు? ఎవరిచ్చారు? ఎవరు కొట్టేశారు? తండ్రి కొట్టేశాడు. కొట్టేసిన తర్వాత వాళ్ళ ప్రయాణం అయిపోయింది. ప్రయాణం అయిపోయిన తర్వాత తండ్రి కొడుకు దగ్గరకు వచ్చి, నాయన ఇందాక నేను నీకు 100 రూపాయలు ఇచ్చాను కదరా, ఆ 100 రూపాయలు ఉన్నాయా, ఖర్చు చేసావా అని అడిగాడు. నాన్న ఏం ఖర్చు చేయలేదు, 100 రూపాయలు జాగ్రత్తగా నా దగ్గరే ఉన్నాయి అన్నాడు. ఏదిరా 100 రూపాయలు ఇటు ఇవ్వు అన్నాడు. వాడు ఆ 100 రూపాయల కోసం జేబులో చేయి పెట్టాడు. జేబులో ఉన్నాయా? జేబులో ఆ 100 రూపాయలు లేవు. నాన్న ఎవరో నా జేబులో ఉన్నటువంటి 100 రూపాయలు కొట్టేశారు అన్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న చిరునవ్వుతో అంటున్నాడట, అరే నీ దగ్గర ఉన్నటువంటి 100 రూపాయలు నేనే కొట్టేశాను. ఎందుకో తెలుసా? నీకు ఒక పాఠం నేర్పించడానికి. ఏమిటి ఆ పాఠము? నీ జీవితంలో నువ్వు చాలా అప్రమత్తంగా ఉండాలి. నీ జీవితంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా చురుగ్గా ఉండాలి. లేకపోతే నీ దగ్గర ఉన్నది నువ్వు పోగొట్టుకుంటావు అనేటువంటి పాఠం నేర్పించడానికి నేనే నీ దగ్గర ఉన్నటువంటి 100 రూపాయలు కొట్టేశాను రా, ఏం బాధపడగాకు, ఇదిగో నీ 100 రూపాయలు నీకు ఇస్తాను అని ఆ 100 రూపాయల కోసం తండ్రి తన జేబులో చేపెట్టాడు. తండ్రి తన జేబులో చేపెడితే అక్కడ 100 రూపాయలు ఇవ్వండి. ఆ 100 రూపాయలు
ఎవరో కొట్టేశారు. ప్రియ సహోదరి సహోదరులారా, తండ్రి కొడుకు ఏం చెబుదాం అనుకున్నాడు? నాయనా, నీ జీవితంలో చాలా అప్రమత్తంగా ఉండాలి, నీ జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా చురుగ్గా ఉండాలి అని చెప్పేటువంటి తండ్రి తాను అప్రమత్తంగా ఉన్నాడా? తాను జాగ్రత్తగా ఉన్నాడా? తాను చురుగ్గా ఉన్నాడు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, మాటలు చెప్పడం చాలా 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 సులభం. ఆ చెప్పినటువంటి మాటల మీద నిలబడటము చాలా చాలా కష్టము ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంటుంది, ఇట్ ఈస్ నాట్ వాట్ వి ఈట్, ఇట్ ఈస్ నాట్ వాట్ వి ఈట్ బట్ వాట్ వి డైజెస్ట్ దట్ మేక్స్ us healthy. It is not what we earn but what we save that makes us rich. It is not what we read but what we remember that makes us learn. In the same way, it is not what I say, in the same way it is not what you hear but what we are going to practice that is going to make us true Christians. ప్రియ సహోదరి సహోదరులారా, అర్థమైన వాళ్ళు గట్టిగా సపోర్ట్ కొట్టండి. అమ్మగారి పిల్లలకి అర్థమైనట్టు, మిగతా వాళ్ళకి ఊరికి అర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్. అంటే మనం ఎంత తిన్నాము అన్నది కాదు, మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎంత తిన్నాము అన్న దాని మీద ఆధారపడదు, ఎంత ఆరగించుకున్నాము అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. మనం ధనవంతులుగా ఉండాలి అంటే ఎంత సంపాదించాము అన్నది కాదు ముఖ్యం, ఎంత దాచిపెట్టుకున్నాము అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. మనము జ్ఞానవంతులుగా ఉండాలి అంటే ఎంత చదివాము అన్న కాదు ముఖ్యం, ఎంత అర్థం చేసుకుని జ్ఞాపకం పెట్టుకున్నావు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఒక మంచి క్రైస్తవుడిగా ఉండాలి అంటే నేను ఎంత చెప్పాను అన్నది కాదు, మీరు ఎంత విన్నారు అన్నది కాదు, నేను చెప్పింది మీరు విన్నది ఎంత ఆచరణలో పెట్టారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక ఆయన అంటాడు, వర్షంలో తడవని వాడు ప్రేమలో పడని వాడు ఎవడు ఉండడట. అర్థమైందా? వర్షంలో తడవని వాడు ప్రేమలో పడని వాడు ఎవడు ఉండడట. ఎవరైనా స్వామి నేను ఇంతవరకు వర్షంలో తడవలేదు అంటే అది అబద్ధమే. ఎవరైనా స్వామి నేను ఇంతవరకు ప్రేమలో పడలేదు అంటే అది కూడా అబద్ధమే. చివరికి మన మరీన్ ఫాదర్ గారు చెప్పినా కూడా, మరీన్ స్వామి చెప్పినా కూడా అది అబద్ధమే. ఆ తర్వాత వీళ్ళు అడగని చాలా లవ్ స్టోరీస్ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వర్షంలో తడవని వాడు ప్రేమలో పడని వాడు ఎవడు ఉండడట. ఈ ప్రపంచంలో చాలా రకాల ప్రేమలు ఉన్నాయి ప్రియ సహోదరి సహోదరా. కొంతమంది డబ్బును ప్రేమిస్తారు. డబ్బు అంటే ఎంతమందికి ఇష్టం? చేతులు ఎత్తండి. నాకు ఇష్టం, అందుకే చెయ్యెత్తాను. మీకు ఇష్టం లేదండి నిజం చెప్పండి. చేతులు ఎత్తిన వాళ్ళకి దేవుడు ఈ సంవత్సరం బాగా డబ్బులు ఇచ్చును కాక. చేతులు ఎత్తిన వాళ్ళ పరిస్థితి నాకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనలో చాలా మంది కాదు, మన అందరికీ డబ్బులు అంటే ఇష్టమే. డబ్బు మీద ఉండేటువంటి ప్రేమను లోభము అంటారు. డబ్బు మీద ఉండేటువంటి ప్రేమను ఏమంటారు? స్త్రీల మీద ఉండేటువంటి ప్రేమను వ్యామోహము అంటారు. భర్తకు భార్య మీద ఉండేటువంటి ప్రేమను అనురాగము అంటారు. తల్లిదండ్రులకు బిడ్డల మీద ఉండేటువంటి ప్రేమను వాత్సల్యము అంటారు. మనుషులకు వస్తువుల మీద ఉండేటువంటి ప్రేమను మమకారము అంటారు. వ్యక్తుల మీద ఉండేటువంటి ప్రేమను అభిమానము అంటారు. పెద్దల మీద ఉండేటువంటి ప్రేమను గౌరవము అంటారు. దేవుని మీద ఉండేటువంటి ప్రేమను భక్తి అంటారు. దీనుల మీద ఉండేటువంటి ప్రేమను ఏమంటారు? దీనుల మీద ఉండేటువంటి ప్రేమను దయ అంటారు. స్నేహితుల మధ్య ఉండేటువంటి ప్రేమను మైత్రి అంటారు. ప్రేమలు పలు రకాలు. మనందరం అనుకునేది ఒక ప్రేమ గురించి. ఇప్పుడు చెప్పండి, మరిన్ని ప్రేమలో పడ్డాడా పడలేదా? మరిన్ని సార్లు దేన్ని ప్రేమిస్తున్నారు? ఎవరిని ప్రేమిస్తున్నారు? దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. ఇంకా ఎవరిని ప్రేమిస్తున్నారు? దేవమాతను, లూర్దు మాతను ప్రేమిస్తున్నారు. మీరు ప్రేమిస్తున్నారా దేవుణ్ణి? కనుక ప్రియ సహోదరి సహోదరులారు, అందుకే అంటారు వర్షంలో తడవని వాడు ప్రేమలో పడని వాడు ఎవడు ఉండట. పూర్వకాలంలో అట ప్రేమ అంటే
ప్రే అంటే ప్రేమించడం అట, మా అంటే మనువాడటం అట. పూర్వకాలంలో ప్రేమిస్తే ఒకవేళ ఖచ్చితంగా పెళ్లి చేసుకునేవాళ్ళు. అది పూర్వకాలం. తర్వాత ట్రెండ్ మారింది. ఇప్పుడు ప్రేమ అంటే ప్రే అంటే ప్రేమించడం, మా అంటే మర్చిపోవడం అంట. ఇంకా లేటెస్ట్ ట్రెండ్ వచ్చింది. ప్రే అంటే ప్రేమించడం, మా అంటే మరణించడం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున ఉన్నటువంటి ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే మర్చిపోయేటువంటి ప్రేమ. ఈ రోజున ఉండేటువంటి ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే తాత్కాలికమైన, కొంతకాలం మాత్రమే ఉండేటువంటి స్వార్థపూరితమైనటువంటి ప్రేమ. కానీ దేవుని ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే మరచిపోయేటువంటి ప్రేమ కాదు, మరవలేనటువంటి ప్రేమ, శాశ్వతమైనటువంటి ప్రేమ. అందుకే దేవుడు ఈ లోకమును ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి మనందరికీ కానుకగా, బహుమానముగా ఇచ్చాడు. ప్రియ సహోదరి సహోదరు, మరి దేవుడు మనందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు, అది వాస్తవం. అందుకే ఒక ఆయన అంటాడు, కవి కలము మరిచినా, కోయల గానము మరిచిన, కవి కలము మరిచిన, కోయల గానము మరిచిన, నెమలి నాట్యము మరిచిన, పక్షులు ఎగరడం మరిచిన, కాళ్ళు నడకను మరిచిన, కన్న తల్లి తన బిడ్డను మరిచిన, యేసు ప్రభు మాత్రము మనలను మరువడు, మనలను విడువడు. ప్రియ సహోదరి సహోదరు, కనుక దేవుడి ప్రేమ మరిచిపోయే ప్రేమ కాదు, దేవుడి ప్రేమ కొంతకాలం ఉండేటువంటి ప్రేమ కాదు. అదే విధముగా దేవమాత లూర్దు మాత యొక్క ప్రేమ కూడా కొంతకాలం ఉండేటువంటి ప్రేమ కాదు. ఆ అమ్మ అనురాగము అపురూపమైనది, ఆ మాత మమకారము మరపురానిది, ఆ తల్లి ప్రేమ తరగిపోనిది, ఆ జనని పొందిన జన్మ ధన్యమైనది. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా? ఎస్. దేవమాత లూర్దు మాత మనల్ని ప్రేమిస్తూ ఉన్నదా? ఎస్. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా, మనం దేవమాతను ప్రేమిస్తూ ఉన్నామా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం సెలవిస్తూ ఉన్నది, నీ దేవుడిని పూర్ణ హృదయముతో, ఎవరు తెలిసి చెప్పండి, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో ప్రేమించవలయును. ఒక కవి అంటాడు, అందం తం ప్రవశ్యంతి ఏ సంభూతి ముపాసతే తతో భూయా యువతే తావు సంభూత రథాహ అంటాడు. ఇది అర్థమైన వాళ్ళు గట్టి చెప్పండి కొట్టండి. ఎవరో ఉన్నారు, ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ అన్నీ అర్థమవుతున్నాయి వాళ్ళకి. ఎందుకు అందం తం ప్రవశ్యంతి ఏ సంభూతి ఉపాసతే తతో భూయ యువతే తవు సంభూత రథాహ అంటే, ఏ మనిషి అయితే సృష్టికర్తను మరిచిపోయి సృష్టిలో ఉన్నటువంటి వస్తువులను, సృష్టిలో ఉన్నటువంటి వ్యక్తులను ఎక్కువగా ప్రేమిస్తాడో ఆ మనిషి పరలోక రాజ్యానికి వారసుడు కాదు అన్నదే దీని యొక్క భావం. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడి కంటే ఇహలోకములో ఉన్నటువంటి వస్తువులను గాని వ్యక్తులను గాని నువ్వు ప్రేమిస్తూ ఉన్నావా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుల, నిజమైన ప్రేమలో స్వార్థం ఉండదని, నిజమైన ప్రేమలో ఎప్పుడు కూడా త్యాగం ఉంటుంది. ఏమిటి నిజమైన ప్రేమ అంటే, ఉదాహరణకి ఒక ఆడజింక ఒక మగజింక పెళ్లి చేసుకున్నాయంట. ఆడజింక మగజింక పెళ్లి చేసుకున్నాయంట, భార్యాభర్తలట. ఈ ఆడజింక మగజింక అరణ్యంలో బాగా మేత మేసిన తర్వాత దప్పికేసింది. నీళ్లు తాగుదామని చూస్తే నీళ్లు దొరకడం లేదు. అంతా వెతికాయి. ఎక్కడో ఒక చిన్న గుంత కనబడింది. ఆ గుంతలో కొంచెం నీళ్లు మాత్రమే ఉన్నాయి. అవి 2 జింకలకి సరిపోవు. అది చూసినటువంటి ఆడజింక మగజింకతో అంటూ ఉన్నది, నాకు దప్పిక లేదులే, నువ్వు తాగు అంటుంది. మగజింక అంటున్నది, నాకు కూడా అసలు దప్పిక లేదులే, నువ్వు తాగు అని ఆడజింకతో అంటుంది. ఆ విధంగా ఆడజింక తాగకుండా మగజింకను తాగమంటుంది, మగజింక తాగకుండా ఆడజింకను తాగమంటుంది. కొంచెంసేపు అయిపోయిన తర్వాత 2 కాంప్రమైజ్ అయ్యాయి. ఓ పని చేద్దాం, ఇద్దరం కలిసి ఒకేసారి తాగుదాం అని ఆడజింక తన మూతిని పెట్టింది, మగజింక తన మూతిని పెట్టింది. 2 కూడా మూతులు నీటిలో పెట్టాయి. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, నీళ్లు మాత్రం
నీళ్లు మాత్రం అయిపోవడం లేదు. ఆడది ఇంకేం చేస్తుంది, మా ఆయన పాపం దప్పిగ్గా ఉన్నాడు, మా ఆయన తాగుతాడులే అని తాగుతున్నట్టు నటిస్తుంది. మగజం ఇంకేం చేస్తుంది, మగజను కూడా మూతిని పెట్టి నా భార్య దప్పిగ్గా ఉంది, నా భార్య తాగుతుందిలే అని మగజంగ కూడా మూతి పెట్టి నటిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుల, ఇది త్యాగపూరితమైనటువంటి ప్రేమ, ఇది నిజమైనటువంటి ప్రేమ, ఇది నిస్వార్థమైనటువంటి ప్రేమ. ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన కుటుంబాల్లో ఇటువంటి త్యాగపూరితమైనటువంటి ప్రేమ ఉన్నదా? భర్త భార్య కోసం, భార్య భర్త కోసం, తల్లిదండ్రులు బిడ్డల కోసం, బిడ్డల తల్లిదండ్రుల కోసం, విశ్వాసులైనటువంటి మనము కథోలిక శ్రీసభ కోసం ఏ త్యాగమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామా? లేదా స్వార్థపూరితమైనటువంటి మనుషులుగా ఇహలోకంలో జీవిస్తూ ఉన్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదర, కొన్ని విషయాలు మనది నిజమైన ప్రేమో కాదు. మనందరికీ జాన్ వియానీ పునీతులు తెలుసు కదా. జాన్ వియానీ పునీతులు, ఈ జాన్ వియానీ పునీతులు అంటారు, దేవుణ్ణి ప్రేమించే హృదయంలో ఎప్పుడూ వసంతకాలమేనట. దేవుణ్ణి ప్రేమించే హృదయంలో ఎప్పుడూ వసంతకాలమేనట. అనగా మనుషుల్ని ప్రేమించే హృదయంలో అప్పుడప్పుడు ఎండాకాలం రావచ్చు, అప్పుడప్పుడు వానాకాలం రావచ్చు, అప్పుడప్పుడు శీతాకాలం రావచ్చు. కనుక మనుషుల్ని ప్రేమించే హృదయంలో అనేక కాలాలు రావచ్చు, కానీ అప్పుడప్పుడు పోయే కాలం కూడా రావచ్చు. కానీ దేవుణ్ణి ప్రేమించేటువంటి హృదయంలో ఎప్పుడు ఎల్లప్పుడూ వసంతకాలం అట. వసంతకాలం ఏమవుతుంది? స్ప్రింగ్ సీజన్ ఏమవుతుంది? కొత్త చిగురు పుట్టుకొస్తుంది, కొత్త జీవం పుట్టుకొస్తుంది. దేవుణ్ణి ప్రేమించేటువంటి మనిషి ఎప్పుడు కూడా జీవంతో ఉంటాడు. దేవుణ్ణి ప్రేమించేటువంటి మనుషులు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటారు. నిద్ర మొఖాలతో ఉండరు, సాడ్గా ఉండరు. ఇందాక ఆ పూజలో నిలబడ్డప్పుడు కడమ నేత్రాసనంలో ఉన్నటువంటి గురువులందరినీ కూడా చూస్తే నాకు చాలా సంతోషం వేసింది. ఒకరికొకరు చక్కగా మాట్లాడుకుంటూ ఆనందంగా ఉన్నారు. ఏడు మొహం అనేది లేదు. అనగా మన ఫాదర్లు అందరూ ఎవరిని ప్రేమిస్తున్నారు? మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, ఆఫ్ కోర్స్. కానీ మీకంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నారు. అందుకే దేవుణ్ణి ప్రేమించే హృదయంలో ఎప్పుడు ఆనందం ఉంటుంది, దేవుణ్ణి ప్రేమించే హృదయంలో ఎప్పుడు సంతోషం ఉంటుంది, దేవుణ్ణి ప్రేమించే హృదయంలో ఎప్పుడు కూడా జీవం ఉంటుంది. ప్రియ సహోదరి సహోదర, ఈ జాన్ వియానీ పునీతులు అంటూ ఉన్నారు, దేవుణ్ణి ప్రేమించే హృదయము దేవాలయము ఎంత దూరం ఉన్నా వెళుతుందట. దేవుణ్ణి ప్రేమించిన హృదయం దేవాలయం మన ఇంటి పక్కనే ఉన్నా వెళ్ళదండి. ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుణ్ణి ప్రేమించే హృదయం నీకుంటే దేవాలయం ఎంత దూరం ఉన్నా వెళతాం. నేను చెప్పాను కదా, 3 జ్ఞానులు ఉన్నారు కదా మనకి. వాళ్ళ పేర్లు ఏంటి చెప్పండి త్వరగా. కస్పారు, మెల్కియోరు, మైకులో చెప్పొచ్చమ్మా. బాల్తజార్, వీళ్ళ ముగ్గురండి. వీళ్ళ ముగ్గురు కూడా వాళ్ళ అన్యులైనటువంటి వాళ్ళు జ్ఞానులుగా ఎందుకు పిలువబడ్డారో తెలుసా? ఇహలోకములో నువ్వు నేను మనందరం కూడా రాజులుగా జ్ఞానులుగా పిలువబడాలి అంటే ఆ దేవుణ్ణి కనుగొనాలి. యేసు రాజుని కనుగొన్నారు గనుక ఈ అన్యులు ధన్యులయ్యారు, ఈ రాజులు జ్ఞానులయ్యారు. వీళ్ళు ఎంత దూరం ప్రయాణం చేశారో నేను చెప్పాను. గుర్తుండో చెప్పండి, తెలిసి చెప్పాం మనము. గుర్తుందా? ఎన్ని కిలోమీటర్లు? 900 కిలోమీటర్ల నేను చెప్పింది. నిన్న మీరు చూడలేదు కదా, మరలా వీడియో చూశారు. మీరు హోంవర్క్ చేశారా? హోంవర్క్ చేయకుండా వచ్చారు కదా. ఈ రోజున ఒక ఆవిడ వచ్చి, ఫాదర్ నేను ఈరోజు పూజకి రావట్లేదు, మీరు యోహాను సువార్తలో 7+7+7 చెప్పారు, దాంట్లో 2 చెప్పారు, ఈ రోజు మిగతా 7 చెబుతారా? ఇక్కడ లైవ్ ఉంటుంది కదా, లైవ్ లో చూస్తాను అన్నది పాపం. ఈరోజు లైవ్ లేకుండా పోయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. 1300 కిలోమీటర్లు అండి. ఎన్ని వందల కిలోమీటర్లు? 1300 కిలోమీటర్ల పాటు ఈ ముగ్గురు రాజులు ప్రయాణము చేసి యేసు ప్రభుని కనుగొని, యేసు ప్రభుని ఆరాధించి, యేసు ప్రభుకి అర్పణను సమర్పించారు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే వాళ్ళు ధన్యులయ్యారు. అదేవిధంగా శబా దేశపు రాణి, ఇదన్నా కరెక్ట్ చెబుతారేమో,
శబాదేశపు రాణి. ఎన్ని వందల కిలోమీటర్లు అని చెప్పాను నిన్న? ఎన్ని? 18. వెరీ గుడ్, గట్టిగా సపోర్ట్ పడండి ఇక్కడ ఉన్న వాళ్ళకి. 1800 కిలోమీటర్ల పాటు ప్రయాణము చేసి శబాదేశపు రాణి వచ్చింది. ఇప్పుడు మత్తయి శుభవార్త 12వ అధ్యాయము 42వ వచనం చదవండి. అమ్మ ఎవరన్నా మైక్ ఉంటే మత్తయి శుభవార్త 12వ అధ్యాయము 42వ వచనం, లేకపోతే ఒక్క వచనం కూడా చదివిలేదు ఫాదర్ గారు అనుకుంటారు. చదవండి. తీర్పు దినమున ఆ దక్షిణ దేశపు రాణి ఈ తరము వారి ఎదుట నిలిచి వీరిని ఖండించును. ఎప్పుడన్నా ఆలోచన చేశారండి ఇది? దక్షిణ దేశపు రాణి ఈ తరము వారి ఎదుట నిలబడి తీర్పు దినమున ఏం చేస్తుందట? ఖండిస్తుందట. ఈ శబాదేశపు రాణి నిన్ను నన్ను మనందరినీ ఖండించడం ఏంటండి? తీర్పు దినాన్ని ఎవరు ఖండిస్తారనుకుంటాం? మనం పేతురు గారు అనుకుంటాం. సరే, పేతురు గారు దాటిన తర్వాత ఓకే యేసు ప్రభు ఉంటాడు, తీర్పు తీరుస్తాడు అనుకుంటాం. అసలు పేతురు గారు కాదట, యేసు ప్రభు కాదట, తండ్రి దేవుడు కాదట, దక్షిణ దేశపు రాణి అట, తూర్పు దేశపు రాణి. నువ్వు నేను చనిపోయి పరలోకానికి వెళ్ళడానికి ముందు ఎంట్రన్స్ గేట్ దగ్గర కూర్చొని ఆగురు అని ముందు తీర్పు చెప్పేది ఎవరట? ఎవరు? దక్షిణ దేశపు రాణి. ఏ విషయంలో తీర్పు చెబుతుందో తెలుసా? ఆమె తన జీవితంలో ఏదైతే ఆలకించి ఆచరించిందో, ఒకవేళ మన జీవితంలో దాన్ని ఆచరించకపోతే ఆ విషయంలో మనల్ని ఖండిస్తుంది. ఆమె తన జీవితంలో చేసింది 4 పనులు, ఎక్కువ చెప్పడం. మొట్టమొదటిది విన్నది. ఏం చేసిందండి? విన్నది. రెండవది వచ్చింది. విన్నది, వచ్చింది. వచ్చినటువంటి ఆవిడ నిద్రపోయింది. అంతేనా? ఏం చేసింది? విన్నది, వచ్చింది. మూడవది స్తుతించింది. నాలుగవది కానుకలు సమర్పించింది. తీర్పు దినమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారి ఎదుట నిలువపడి ఏ విషయాల్లో ఖండిస్తుంది అంటే, ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, ఒకవేళ నీకు అవకాశం ఉండి వినకపోతే, ఒకవేళ అవకాశం ఉండి నువ్వు దేవుని సన్నిధానకపోతే, ఒకవేళ అవకాశం ఉండి కూడా నువ్వు దేవునికి కానుకలు సమర్పించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు కానీ కానుకల గురించి చూద్దాం. ఓకే, కానుకలు సమర్పించిందట. మన బైబిల్ గ్రంథంలో కనుక చూస్తే, మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయం 10వ వచనం కనుక చూస్తే, ఓపెన్ చేద్దామా? అక్కడ ఏమి రాయబడింది ఉందంటే, మన బైబిల్లో అయితే 12 బారుల బంగారము అని రాయబడింది. ఎంతండి? 12 బారుల బంగారము అంటే ఇక్కడ ఎవరికైనా అర్థమైతే చేయొస్తాడు. 12 బారుల బంగారం అంటే ఎంత? వెనకకూడదు అనమాటారా నన్ను? ఆదరలు ఎవరు ఎత్తారని? 12 బారుల బంగారం. మరి అదేం తెలుగు నాకు తెలియదు కానీ కడప తెలుగు అనుకున్నాను నేను ఇప్పుడు వరకు. అంటే కడపలో కూడా తెలియదు అనమాట. 12 బారు ఎంత బారా? అందులో 12 బారుల బంగారం అంటే అంతేనా? గాలి బాలకృష్ణ గారి దగ్గర తీసుకెళ్ళండి. 12 బారుల బంగారం అంటే ఎంతో నాకు అర్థం కాదా. నేను మరలా చెక్ చేస్తే 240 మనుగుల బంగారం అంట. 12 బారుల బంగారం అంటే 240 మనుగులు అంట. 240 మనుగులు అన్నా నాకు అర్థం కాదు. నీకు అర్థమైందా? సరే అని చెప్పి ఇంగ్లీష్ బైబిల్ ఎతికా. ఇంగ్లీష్ బైబిల్ ఎతికితే దాంట్లో 12 టాలెంట్స్ 120 టాలెంట్స్ అని రాశారు. ఓహో, ఇక్కడ కొంచెం అర్థమైంది. అంటే 120 తలాంతులు అని రాయబడింది. ఒక్క టాలెంట్ అంటే, ఒక్క తలాంతు అంటే 35 కిలోల బంగారం అంట. ఒక్క తలాంతు అంటే ఎంత? 35 కిలోల బంగారం అంట. ఆమె ఎన్ని తలాంతులు సమర్పించిందట? 120 తలాంతుల బంగారము సమర్పించిందట. ఇప్పుడు 120 × 35, నేను ఆల్రెడీ హోంవర్క్ చేసుకుని వచ్చాను. 120 × 35 4200 కిలోల బంగారం అంట. 4200 కిలోల బంగారం అంటే ఇప్పుడు రేటు ప్రకారం, ఈ రోజు రేటు ప్రకారం నేను చూస్తే నాకు వచ్చింది ఎంత అంటే 6600 కోట్ల రూపాయల బంగారం. శబాదేశపురాన్ని మన మధ్యలో ఉండే పీకుని తినేవాళ్ళం కదా మనం, అవునా కదా? ఎంత బంగారం అంట? ఇప్పుడు చెప్పండి, ఎంత బంగారం? గుర్తుపెట్టుకోండి, ఎంత బంగారం? 4200 బంగారము. ఇప్పుడు రేట్ ఎంత? 6600 కోట్ల రూపాయల బంగారం అంట.
అందుకే ఆ అన్యురాలు ధన్యురాలయ్యింది. అందుకే ఆ అన్యురాలు ధన్యురాలై తీర్పు దినమున ఈ తరము వారి ఎదుట నిలవబడి, ఓ పిష్నారి కొట్టున్నారా, మీకు అవకాశం ఉండి కూడా దేవుడు మిమ్మల్ని దీవించినప్పటికీ, ఆశీర్వదించినప్పటికీ 20 సంవత్సరాల నుండి సందా బాక్సులో 10 రూపాయలే వేస్తున్నాం కదా. సామాన్యులు 10 రూపాయలు లెక్క పెట్టుకుని అలసిపోయాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు మన ప్రార్థన ఏమిటంటే, ఒక్క విచారణకి ఆ దేవుడు కనీసం ఒక్క శబాదేశపు రాణినైనా లేవనెత్తును గాక. అందరూ కూడా ఆమేన్ చెప్పండి. కనుక ప్రియ సహోదరి ఈ ఒక్క విషయంతో ముగిద్దాం. ఏంటి అనా? కానుకలు సమర్పించింది. ఇంకొకటి చూద్దాం, స్తుతించిందట. ఇది కూడా బాగానే ఉంటుంది. స్తుతించింది. ఏ విషయంలో స్తుతించింది? దేవుడికి దగ్గరికి వచ్చి కారణం చెప్పి స్తుతించింది. చాలా సందర్భాల్లో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదా, సర్వకాల సర్వవస్థలకు స్థితిలైకారు కూడా, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడ, సర్వమును సృష్టించిన సర్వశక్తిగల సర్వేశ్వర, మీ ఘనమైన నామానికి వందలాది, వేలాది, లక్షలాది, కోట్లాది స్తుతులు స్తోత్రములు సమర్పిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరా, ఇది స్తుతి ప్రార్థన కాదు, ఇది శుద్ధి ప్రార్థన. ఎప్పుడైనా సరే ఇదిగో వందలాది, వేలాది, లక్షలాది, కోట్లాది అంటే నువ్వు ఊరక బ్లఫ్ చేస్తున్నావు అంతే. నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. ఎలా స్తుతించాలి? కారణం చెప్పి స్తుతించాలి. ప్రభువా, నేను అనారోగ్యంతో బాధపడ్డాను, ఇప్పుడు ఆరోగ్యాన్ని ఇచ్చావు ప్రభువా, నీకు స్తోత్రం. ప్రభువా, నాకు అందమైనటువంటి భార్యని ఇచ్చావు, నీకు స్తోత్రం. నాకు మంచి బిడ్డల్ని ఇచ్చావు, నీకు స్తోత్రం. ఇల్లు కట్టుకున్నటువంటి భాగ్యాన్ని ఇచ్చావు, నీకు స్తోత్రం. కనుక కారణం చెప్పి దేవుణ్ణి స్తుతించాలి. కానీ నోటికి వచ్చిన విధంగా వందలాది, వేలాది, లక్షలాది, కోట్లాది స్తుతులు స్తోత్రములు అన్నామంటే దేవుడు కూడా చెవి మూసుకుంటాడు. ఇందాక మేము పాప సంకీర్తనం ఇంటా ఉంటే నాకు బాగా నచ్చింది. ప్రసాద్ ఉన్నాడు కదా, ప్రసాద్ పేరు ఏదో ఉంది, ఇంకో ముందు పేరు. ఏ పేరు అబ్బాయి పేరు? మనోడు ఉన్నాడు కదా. మేము పాప సంకీర్తనం వింటా ఉంటే పాపం వాడు చెవులు మూసుకుని వెళ్తున్నాడు. ఎక్కడ పాపాలు వాడు కనపడతాయేమో. ఒకవేళ మనం కనుక వందలాది, వేలాది, లక్షలాది, కోట్లాది స్తుతులు స్తోత్రాలు అనగానే దేవుడు ఏం చేస్తాడంటే, ఏం చేస్తాడు? ఆపు నీ సోది అని చెవులు మూసుకుంటాడు. కనుక స్తుతి ప్రార్థన చేయండి. కారణం చెప్పి దేవుణ్ణి స్తుతించండి. ప్రార్థన చేయడం, స్తుతించడం మనం నేర్చుకోవాలి. ఎవరి దగ్గర నుండి? ఒక అన్యురాము నుండి. దక్షిణ దేశపు రాణి ఏ విధంగా స్తుతించిందో, దక్షిణ దేశపు రాణి ఏ విధంగా కానుకలు సమర్పించిందో, మనం కూడా అదే విధంగా స్తుతించాలి, అదే విధంగా కానుకలు సమర్పించాలి. ప్రియ సహోదరి సహోదర, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మూడో టాపిక్ వస్తాను. ఈ ప్రపంచ జనాభా 750 కోట్ల మంది. ఎంతండి? 750 కోట్ల మంది జనాభా. ఒక ప్రశ్న అడుగుతాను. ఈ ప్రపంచంలో 750 కోట్ల మంది జనాభా ఉంటే 100 సంవత్సరాల తరువాత, జాగ్రత్తగా ఆలకించండి, 100 సంవత్సరాల తరువాత ఈ 750 కోట్ల మందిలో ఏ ఒక్కడైనా బ్రతికుంటాడా? ఉంటారా? ప్రపంచ జనాభా 750 కోట్ల మంది. ఇప్పుడు 2026 2126 వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్న వారిలో ఒక్కడైనా బతుకుంటాడా? మరిన్ని స్వామి లేదా? మన ఆరోగ్యరాజు స్వామి లేదా? ధర్మఫాదరు, మన బిషప్ గారు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, పోపు గారు, ప్రపంచంలో ఉన్న 750 కోట్ల మంది ఎవరైతే ఇప్పుడు నివాసం ఉంటున్నారో 100 సంవత్సరాల తరువాత అందరం కూడా తెలిసిపోతామండి. ప్రియ సహోదరి సహోదర, ఇంకో ప్రశ్న, మరి 100 సంవత్సరాలకు 750 కోట్ల మంది చనిపోతున్నారు అంటే సంవత్సరానికి ఎంతమంది చనిపోతున్నారు? 100 సంవత్సరాలకి సగటున 750 కోట్ల మంది చనిపోతూ ఉన్నారు అంటే సంవత్సరానికి ఎంతమంది చనిపోతున్నారు? 7.5 కోట్ల మంది చనిపోతున్నారు.
సంవత్సరానికి 7.5 కోట్ల మంది చనిపోతూ ఉంటే నెలకి ఎంతమంది చనిపోతూ ఉన్నారు అంటే 60 లక్షల మంది చనిపోతున్నారు. నెలకి 60 లక్షల మంది చనిపోతూ ఉన్నారంటే రోజుకి ఎంతమంది చనిపోతూ ఉన్నారు? రోజుకి ఈజీ కదా, 2 లక్షల మంది చనిపోతున్నారు. రోజుకు 2 లక్షల మంది చనిపోతూ ఉన్నారు అంటే గంటకి ఎంతమంది చనిపోతున్నారు? 8,400 మంది చనిపోతున్నారు. గంటకి 8,400 మంది చనిపోతూ ఉన్నారు అంటే నిమిషానికి 140 మంది చనిపోతున్నారు. నిమిషానికి 140 మంది చనిపోతున్నారంటే ఒక్క సెకనికి 3 చనిపోతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా అనే లోపే 3 చచ్చిపోయారు. ఇప్పుడు 3 చచ్చిపోయారు, ఇంకొక 3 చచ్చిపోయారు. అంటే మరణం యొక్క స్పీడు, మరణం యొక్క వేగం ఎంత ఉన్నది అంటే సెకండ్కు 3 చనిపోతున్నారు. కానీ ప్రియ సహోదరుడు ప్రియ సహోదరి, మనం దేవునికి ఎంతగా కృతజ్ఞతలు చెల్లించాలి అంటే 2025వ సంవత్సరం నుండి ఈ రోజున ఫిబ్రవరి 7వ తారీఖు వరకు ఈ సంవత్సరం అంతా కూడా ఎంతో మంది మరణించినప్పటికీ మన అందరి జీవితాల్లో మరణము లేకుండా ఇంకా సజీవుల లెక్కలో ఉంచి 2026వ సంవత్సరంలో కూడా లూర్దు మాత తిరణాలలో పాల్గొనేటువంటి గొప్ప అవకాశం ఆ భగవంతుడు మనకు ప్రసాదించాడు. కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టకపోతే 27 సంగతి నాది ఉంటారో ఉండరు. చప్పట్లు కొడితే 2027 తిరణాలు కూడా మీరు చూస్తారనుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఇహ లోకములో ఉన్నటువంటి ఏ మానవుడైనా సరే కొంతమంది చదువుకోకపోవచ్చు, కొంతమంది ఉద్యోగం చేసుకోకపోవచ్చు, కొంతమంది పెళ్లి చేసుకోకపోవచ్చు, మాలాగా కొంతమందికి పిల్లలు పుట్టకపోవచ్చు, కొంతమంది చూడలేకపోవచ్చు, కొంతమంది నడవలేకపోవచ్చు, కొంతమంది వినలేకపోవచ్చు, కొంతమంది మాట్లాడలేకపోవచ్చు. కానీ ప్రపంచంలో ప్రతి ఒక్కడు కూడా ఖచ్చితంగా మరణించవలసినదే ప్రియ సహోదరి సహోదరులారా. మొదటి సమూయేలు గ్రంథము ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. మొదటి సమూయేలు గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? నిన్న యోహాను సువార్తకి ఎన్ని ఉన్నాయని చెప్పాను? 21. దానికి ఒక 10 కలుపుకోండి, ఎన్ని ఉన్నాయి? 1. మొదటి సమూయేలు గ్రంథానికి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 31 అధ్యాయాలు ఉన్నాయి. ఈ మొదటి సమూయేలు గ్రంథము చాలా ఇంట్రెస్టింగ్ గ్రంథం. దానిలో మొదటి అధ్యాయంలో, మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయంలో 2 రకాల తల్లిదండ్రుల గురించి మాట్లాడటం జరిగింది. 2వ అధ్యాయంలో 2 రకాల యువతీ యువకుల గురించి మాట్లాడటం జరిగింది. 3వ అధ్యాయంలో 2 రకాల దేవుని సేవకుల గురించి మాట్లాడటం జరిగింది. 4 నుంచి 8 అధ్యాయాల వరకు 2 రకాల విశ్వాసుల గురించి, 9వ అధ్యాయం నుండి 31వ అధ్యాయం వరకు 2 రకాల నాయకుల గురించి రాయటం జరిగింది. అర్థమైందా మీకు? ఈరోజు బైబిల్ కూడా లేదు, తర్వాత చూద్దాం. మొదటి అధ్యాయంలో 2 రకాల తల్లిదండ్రులు, 2వ అధ్యాయంలో 2 రకాల యువతీ యువకులు, 3వ అధ్యాయంలో 2 రకాల దేవుని సేవకులు, 4 నుండి 8వ అధ్యాయంలో 2 రకాల విశ్వాసులు, 9 నుండి 31 వరకు 2 రకాల నాయకుల గురించి రాయబడి ఉంది. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 2 రకాల తల్లిదండ్రుల్లో, ఈ 2 రకాల యువతీ యువకుల్లో, ఈ 2 రకాల దేవుని సేవకుల్లో మొదటి కేటగిరీ దేవుడికి నచ్చిన కేటగిరీ. 2వ కేటగిరీ దేవుడికి నచ్చని కేటగిరీ. ఆత్మ పరిశీలన చేసుకున్న తల్లిదండ్రులు ఉన్నారు. దేవుడికి నచ్చినటువంటి, దేవుడు మెచ్చేటువంటి మంచి తల్లిదండ్రులుగా నేను జీవిస్తున్నానా? దేవుడికి నచ్చినటువంటి, దేవుడు మెచ్చేటువంటి మంచి యువతి యువకులుగా నేను జీవిస్తున్నానా? దేవుడికి నచ్చినటువంటి మంచి దేవుని సేవకులుగా, మంచి విశ్వాసులుగా, మంచి నాయకులుగా జీవిస్తూ ఉన్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేయాలి. ప్రియ సహోదరి సహోదరు, మొదటి అధ్యాయంలో మనకు కనపడతారు. అన్న వాళ్ళ ఆయన పేరేంది? ఎల్కానా. అన్న వాళ్ళ సవితి పేరు పెనిన్నా. అన్న ఎల్కానా మంచి తల్లిదండ్రులు. చెడ్డ తల్లిదండ్రులు ఏలి. తర్వాత మంచి యువతి యువకులు. ఈరోజు ఉదయాన నేను న్యూస్ చూసేటప్పుడు, మీరు అందరూ చూసారో చూడలేదో, 3 అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక అమ్మాయి వయసు 12 సంవత్సరాలు, ఇంకొక అమ్మాయి వయసు 14 సంవత్సరాలు, ఇంకొక అమ్మాయి వయసు 16 సంవత్సరాలు. 3 కూడా అక్క చెల్లెలు. ఈ 3 కూడా ఏం చేశారు అంటే, డాడీ సారీ, నానా
మమ్మల్ని క్షమించు అని ఈ ముగ్గురు కూడా 9 అంతస్తుల ఎత్తులో నుండి కిటికీ తీసుకొని ముగ్గురు కూడా పైనుండి కిందకు దూకి చచ్చిపోయారు. ప్రియ సహోదరి సహోదరా, ఏమిటి అని వాళ్ళు విచారణ చేస్తే వాళ్ళు ఆన్లైన్ గేమ్కి అడిక్ట్ అయిపోయారు. ఈ ఆన్లైన్ గేమ్ ఏమిటి అంటే కొరియన్ లవ్ గేమ్. ఈ కొరియన్ లవ్ గేమ్కి అడిక్ట్ అయిపోయి, మీకు దాని ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, నేను ఎప్పుడు ఆడను, చెబితే మీరు ఆడుతున్నాను అనుకుంటారేమో, నేను ఎప్పుడు ఆడను, మీకు అర్థం కావాలని చెబుతున్నాను. ఈ కొరియన్ లవ్ గేమ్ యొక్క ప్రాసెస్ ఏమిటంటే, ఎవడో ఒక స్ట్రేంజర్ అపరిచితుడు పరిచయం అవుతాడు. ఆ పరిచయం అయిన తర్వాత వాళ్ళు టాస్క్లు ఇస్తారు. వీళ్ళకి ఏం టాస్క్లు ఇచ్చారంటే, మొట్టమొదటి టాస్క్ 50 రోజుల పాటు స్కూల్కి వెళ్ళొద్దు. స్కూల్కి వెళ్లకుండా స్కూల్ ఎక్కకూడటం ఒక టాస్క్. ఆ తర్వాత 50 రోజులు ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉండాలి. కనుక ప్రియ సహోదరి సహోదరా, వీళ్ళు ఆ గేమ్కి అడిక్ట్ అయిపోయి ఆ విషయం తల్లిదండ్రులకు తెలిసి ఆ గేమ్ ఆడకుండా చేసేసరికి ముగ్గురు అక్క చెల్లెళ్ళు బిల్డింగ్ మీద నుండి దూకి చనిపోయారు. ప్రియ సహోదరి సహోదరు, కనుక మంచి తల్లిదండ్రులు అంటే పిల్లల్ని పట్టించుకునేటువంటి తల్లిదండ్రులు కాదు, పిల్లల్ని పట్టించుకునేటువంటి తల్లిదండ్రులు. మంచి యువతి యువకులు అంటే తల్లిదండ్రుల మాటను వినేటువంటి యువతి యువకులు. అందుకే శ్రీశ్రీ గారు అంటారు, కొంతమంది యువకులు పుట్టుకతోనే వృద్ధులు, పేర్లకు పుకార్లకు పకీర్లకు నిబద్ధులు, నాన్నగారి తాతగారి భావాలకు దాసులు, నేటి తరం కీడు చూడలేని కీటక సన్యాసు. మరికొంతమంది యువకులు రాబోవు యుగానికి దూతలు, నవజీవన బృందావన నిర్మాతలు అంటాడు. ఇక్కడ శ్రీశ్రీ గారు 2 రకాల యువతి యువకుల గురించి మాట్లాడుతున్నారు. మొదటి రకం వాళ్ళనేమో తిడుతున్నాడు, రెండవ రకం వారినేమో పొగుడుతున్నాడు. ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన కుటుంబంలో ఉన్నటువంటి యువతి యువకులు ఎలా ఉన్నారు? ఆ యువతి యువకులకి దేవుడు అంటే భయం ఉందా? తల్లిదండ్రులు అయితే గుడికి వస్తున్నారు, కానీ యువతి యువకులను గుడికి తీసుకొని వస్తున్నారా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరు, మంచి తల్లిదండ్రులుగా ఉన్నామా? మంచి యువతి యువకుల వలె ఉన్నామా? మంచి విశ్వాసుల వలె ఉన్నామా? లేదా దేవుడికి నచ్చే విధంగా ఉన్నామా? దేవుడికి నచ్చని విధంగా జీవిస్తూ ఉన్నామా అని మొదటి సమూయేలు గ్రంథము మనందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరు, ప్రైజ్ ది లార్డ్. ఇక 5-10 నిమిషాల్లో ముగిస్తాను. నేను ఒకసారి ఒక పుస్తకం చదువుతున్నాను. ఆ పుస్తకం నాకు బాగా నచ్చింది. ఆ పుస్తకం ఎవరు రాశారో అని చూస్తే రచయిత పేరు, రైటర్ పేరు అక్కడ ఉంది. దానితో పాటు ఆయన ఫోన్ నంబర్ కూడా ఉంటే, ఈయన ఇంత చక్కగా ఈ పుస్తకం రాశాడు కదా, ఆయనతో మాట్లాడదాము అని ఆ ఫోన్ నంబర్ తీసుకొని నేను ఫోన్ చేశాను. ఈరోజు చాలా మంది నా దగ్గర ఫోన్ నంబర్లు తీసుకున్నారు. దయచేసి ఎప్పుడు పడితే అప్పుడు చేయగాకండి, దయచేసి ఎప్పుడు పడితే అప్పుడు చేయగాకండి. మీకు గుర్తుకు వచ్చినప్పుడల్లా 12 గంటలకి చేయగాకండి. ప్రైజ్ ది లార్డ్. ఓకే. ఆ రచయితకి నేను ఫోన్ చేశానండి. చేస్తే అవతల ఒక వ్యక్తి ఫోన్ తీసుకున్నటువంటి వ్యక్తి చెబుతూ ఉన్నాడు, ఈ పుస్తకం రాసినటువంటి వ్యక్తి అప్పటికే చనిపోయాడు. అప్పటికే ఆయన చనిపోయి దాదాపుగా 6 నెలలు అవుతుంది. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఇప్పటికీ కూడా ఆ పుస్తకం ఎప్పుడు చదివినా నేను ఆ రచయితని ఎప్పుడు చూడలేదు, ఆ రచయితని ఎప్పుడు కూడా కలవలేదు, ఆ రచయితను నేను ఎప్పుడు మాట్లాడలేదు. కానీ నేను ఇప్పటికీ ఆ పుస్తకం ఎప్పుడు చదువుతున్నా ఆ రచయిత నాతో మాట్లాడుతూనే ఉన్నట్లు నాకు అనిపిస్తూనే ఉంది. కనుక ప్రియ సహోదరి సహోదరా, మన జీవితంలో కూడా మన కుటుంబంలో చాలా మంది మరణించి ఉండొచ్చు. ఆ మరణించినటువంటి వాళ్ళు నేటికి కూడా మనతో మాట్లాడుతూనే ఉన్నారు. ఏ విధంగా మాట్లాడుతున్నారు? వాళ్ళ జీవన విధానం ద్వారా మాట్లాడుతున్నారు, వాళ్ళ విశ్వాసం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. నేను దేవా ఫాదర్ గారు అదిగో మన పాత చర్చిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సమాధిని చూశాం. ఆ సమాధి దగ్గర ఫ్రాన్సిస్, అదే కష్టం ఉంది బాగా. కొంచెం ఈజీ పేరు పెట్టినట్టయితే పునీతుడిని చేసేవాడు త్వరగా. కష్టంగా ఉండదు కాబట్టి మరి కడప మేతరాసిన గురువు లేదో అనుకుని ఒక తెలుగు పేరు పెడితే బాగుంటుందేమో. ప్రైజ్ ది లార్డ్. సరే, అక్కడ ఇద్దరం చదువుతూ ఉన్నామండి. ఆయన ఎంత సేవ చేశాడు. ఈ రోజున వారు లేరు. నాకు తెలిసి 1969లో చనిపోయినప్పుడు ఆయన చనిపోయి ఇప్పటికీ 57 సంవత్సరాలు అవుతుంది.
57 సంవత్సరాలు అవుతూ ఉన్నప్పటికీ కూడా ఆ ఫాదర్ గారు నేటికి ఈ మరియాపురంలో ఈ యొక్క కథీడ్రల్లో ప్రతిసారి ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో భౌతికంగా ఎంతో మంది మరణించినప్పటికీ వాళ్ళు నేటికి కూడా ఇంకా మనతో మాట్లాడుతూనే ఉన్నారు. బైబిల్ గ్రంథంలో చూస్తే దావీదు మహారాజు బతికినాడు, చచ్చిపోయాడా? దావీదు రాజు చనిపోయినప్పటికీ నేటికి కీర్తనల గ్రంథం ద్వారా మాట్లాడుతున్నాడు. యెషయా ప్రవక్త మరణించినప్పటికీ నేటికి ఆయన ప్రవచనాల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు, యోహాను గారు మరణించినప్పటికీ నేటికి కూడా వాళ్ళ యొక్క సువార్తల ద్వారా మనతో మాట్లాడుతూనే ఉన్నారు. ఈ రోజున మన మధ్యలో మరియ తల్లి లేదు, కానీ నేటికి కూడా లూర్దు మాత, మరియ తల్లి నేటికి కూడా మనతో మాట్లాడుతూనే ఉన్నది. బైబిల్ గ్రంథంలో చూస్తే ఆబేలు మరణించాడు, ఆబేలు మనతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము మనతో మాట్లాడుతున్నాడు, యోసేపు మనతో మాట్లాడుతున్నాడు, హానోకు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ త్వరగా ముగిస్తాం. వీళ్ళలో ఉన్నటువంటి గుణాలన్నీ మరి తల్లిలో ఉన్నాయి. ఆబేలు దేని ద్వారా మాట్లాడుతున్నాడంటే, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, అన్ని పాలు వస్తాయి. ఆబేలు పరిమాణం ద్వారా మాట్లాడుతున్నాడు. దేని ద్వారా మాట్లాడుతున్నాడు? పరిమాణం ద్వారా మాట్లాడుతున్నాడు. అబ్రహాము ప్రమాణము ద్వారా మాట్లాడుతున్నాడు. హానోకు ప్రయాణము ద్వారా మాట్లాడుతున్నాడు. యోసేపు పరిశుద్ధత ద్వారా మాట్లాడుతున్నాడు. సంసోను పాపము ద్వారా మాట్లాడుతున్నాడు. పేతురు పశ్చాత్తాపము ద్వారా మాట్లాడుతున్నాడు. గిద్యోను పరీక్షల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక వాళ్ళు మరణించినప్పటికీ వాళ్ళు నేటికి కూడా మనతో మాట్లాడుతూనే ఉన్నారు. అదేవిధంగా మరియ తల్లి కూడా ఏ విధంగా ఆబేలు ఏం చేశాడంటే, ఎంతకి ఆబేలే కదా. ఆబేలు ఏం చేశాడు? కానుకలు. ఎటువంటి కానుకలు? శ్రేష్టమైన కానుకలు సమర్పించాడు. ఆబేలు కానుకలు ఇచ్చాడు, వాళ్ళ అన్న కయీను కానుకలు ఇచ్చాడు. కానీ ఆబేలు ఇచ్చినటువంటి కానుక దేవుడికి నచ్చింది. అనగా ఆబేలు వచ్చిన విధానం, తెచ్చిన విధానం, ఇచ్చిన విధానం బాగుంది కాబట్టి దేవుడికి ఆ కానుక నచ్చింది. మరి మరియ తల్లి ఆబేలు కంటే ఇంకా శ్రేష్టముగా కానుకలు మాత్రమే కాదు, తన జీవితాన్నే సంపూర్ణముగా సమర్పించింది. ప్రియ సహోదరి సహోదరులు, రెండవది అబ్రహాము ప్రమాణాల ద్వారా మాట్లాడుతున్నాడు, అనగా వాగ్దానాల ద్వారా మాట్లాడుతున్నాడు. మరియ తల్లి దేవదూతతో ఏమన్నది? నీ మాట చొప్పున నాకు జరుగును గాక అన్నది. ఆ మాట మీద నిలబడటానికి తన ప్రాణమే సర్వస్వము ఆమె త్యాగము చేసింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆడిన మాటలు తప్పిన వారిని గాడిద కొడకని తిట్టగా అది విని అయ్యో వీడా నాకు ఒక కొడుకు అని బిగ్గరగా ఏచిందంట గాడిద. మనం కూడా వాగ్దానాలు చేశాం, మనం వాగ్దానాల మీద నిలబడం. మూడవది హానోకు. నేను త్వరగా ముగిస్తున్నాను, అన్ని చెప్పట్లేదండి. హానోకు ఎన్ని సంవత్సరాలు జీవించాడు? 365 సంవత్సరాల తర్వాత చచ్చిపోయాడా? ఆయన్ని పరలోకానికి తీసుకునే మీద. ఇది ఇక్కడ ఒక చిన్న విషయం ఉందాం, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. హానోకుకి 65 సంవత్సరాల వయసులో దేవుడు దర్శనమిచ్చి ఆయనకి ఒక కుమారుడిని ఇచ్చాడు. ఆ కుమారుడికి ఒక పేరు పెట్టమన్నాడు. హానోకు కుమారుడి పేరేంటి? హానోకు కుమారుడి పేరు మెతూషెల. ఇదే పేరయ్యా, ఇంతవరకు ఎప్పుడు ఏం లేదు అన్నాడు హానోకు కూడా. అంటే దేవుడు అన్నాడు మెతూషెల అని పేరు పెట్టు. దాని అర్థం ఏమిటి అంటే, వాడు పోతే నువ్వు పోతావు అన్నాడు. ఏమన్నాడు? హానోకు, నీ కొడుకు పోయాడా, నువ్వు కూడా పోతావు. నీ కొడుకు పోయాడా, ప్రపంచమంతా పోయిందని చెప్పాడు. ఇప్పుడు హానోకు ఎలా ఉండాలి? వాడు కొడుకు పుట్టాడు, వాడికి ఏం పేరు పెట్టాడు? మెతూషెల అని పేరు పెట్టాడు. ఇప్పుడు మెతూషెలకి జ్వరం వచ్చిందనుకో, ఇప్పుడు హానోకు గారి ఫీలింగ్ ఏంటి? ఓరే నాయనా, నీకు జ్వరం వచ్చింది, నువ్వు పోయావా, నేను పోతా, నువ్వు పోయావా, మేమందరం కూడా పోతాం అని జాగ్రత్తగా చూసుకుంటాడా, వదిలేస్తాడా? వాడికి జ్వరం వస్తే వీడికి జ్వరం వచ్చింది, వాడికి తలనొప్పి వస్తే వీడికి తలనొప్పి వచ్చింది. ఆ విధంగా చాలా 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 జాగ్రత్తగా పెంచాడండి. ఎన్ని సంవత్సరాలు పెంచాడు తెలుసా? 300 సంవత్సరాలు పెంచాడు జాగ్రత్తగా.
300 సంవత్సరాల తర్వాత మరలా దేవుడు దర్శనమిచ్చాడు. దేవుడు దర్శనమిచ్చి, హానోకు ఎంత బాగా పెంచావయ్యా, ఎంత బాగా నీ కుమారుణ్ణి పెంచావు, నువ్వు ఒక మంచి తండ్రివి, నేను చెప్పిన మాటను విశ్వసించి విధేయించావు గనుక ఇహలోకంలో నువ్వు నడిచింది చాలు, అదా పరలోకంలో నడుద్దు అని ఆయన్ని శరీర మాంసములతో పాటు పరలోకానికి తీసుకుని వెళ్ళాడు. ప్రియ సహోదరి సహోదరుల, గట్టిగా చప్పట్లు కొడదామా? ఇక్కడికి ఒక క్వశ్చన్ ఏంటంటే, అసలు మెతూషల పోతే ఈయన పోతాడు కదా, మెతూషల పోతే ప్రపంచం పోయింది కదా. మెతూషల ఎన్ని సంవత్సరాలు బతికాడు? 969. ఈ ప్రపంచంలో బైబిల్ గ్రంథంలో అందరికంటే ఎక్కువ ఆయుష్ కలిగి జీవించిన వాడు ఏ పేరు? మెతూషల. ఎన్ని సంవత్సరాలు? 969 సంవత్సరాలు. దేవుడు ఏం చెప్పాడు? మెతూషల పోతే ప్రపంచం పోయింది అన్నాడు కదా. మెతూషల చనిపోయిన సంవత్సరమే, ప్రియ సహోదరి సహోదరులారా, మెతూషల చనిపోయిన సంవత్సరమే 40 దినముల పాటు జలప్రళయం వచ్చి ప్రపంచం అంతా మునిగిపోయింది. దేవుడు ఒక్క మాట చెప్పాడు అంటే, దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు అంటే అది ఖచ్చితంగా ఆనాడు నెరవేరింది, ఈనాడు నెరవేరుతుంది, భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఓకే, ఇదంతా వదిలిపెట్టాను. చివరికి వచ్చాక చివరికి మరియమ్మ గురించి మాట్లాడితే బైబిల్ గ్రంథంలో ఎంతమంది మరియమ్మలు ఉన్నారు? 3. నాకు మళ్ళీ హోంవర్క్ ఎక్కువ పెట్టాలి, అసలే టైం లేదు, సాంబార్లు ఎదురు చూస్తున్నాను. ఇది మాకు బస్సు కూడా 10 గంటలకు ఉంది. 6 మరియమ్మలు ఉన్నారండి. 6 మరియమ్మలు. కన్య మరియమ్మ, మగ్దలీనా మరియమ్మ, బెతానియా మరియమ్మ, క్లోఫా భార్య అయినటువంటి మరియమ్మ, యాకోబు తల్లి అయినటువంటి మరియమ్మ, తర్వాత మార్కు అనేటువంటి వాడికి తల్లి అయినటువంటి మరియమ్మ. బైబిల్ గ్రంథంలో ఎంతమంది మరియమ్మలు ఉన్నారు? ఈ 6 మరియమ్మల్లో ఒక్కలైనా చెడ్డ మరియమ్మ ఉందా? 6 మరియమ్మలు కూడా మంచి మరియమ్మలు. ఇక్కడ ఎంతమంది మరియమ్మలు ఉన్నారు? మేరీలు ఎంతమంది ఉన్నారు? కనుక మేరీ అని పేరు పెట్టుకోవడం కాదు, ఆ పేరుకు తగిన విధంగా మనందరం కూడా జీవించాలి. ప్రియ సహోదరి సహోదరు, ఒక వ్యక్తి చంద్రమండలానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? చంద్రమండలానికి వెళ్ళాడు. చంద్రమండలానికి వెళ్ళి, నేను చంద్రమండలానికి వెళ్ళాను, నాకు అక్కడ దేవుడు కనపడలేదు, నాకు దేవుడు కనపడలేదు కాబట్టి దేవుడు అనేటువంటి వాడు లేడు అని కరపత్రాలు ముద్రించి అందరికీ ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు ఒక చిన్న పాప, క్రైస్తవ పాప, ఆయన దగ్గరికి వెళ్ళయ్యా, నీకు దేవుడు చంద్రమండలంలో ఉంటాడని ఎవరు చెప్పారో నాకు తెలియదు, కానీ మా పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 8వ వచనంలో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుణ్ణి దర్శింతురు. నీకే గనక హృదయ శుద్ధి ఉంటే నీవు దేవుణ్ణి దర్శించడానికి చంద్రమండలానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, సూర్యమండలానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నక్షత్ర మండలానికి వెళ్ళవలసిన అవసరం లేదు. నీకు కనుక హృదయ శుద్ధి ఉంటే ఈ భూలోకంలోనే నువ్వు దేవుణ్ణి దర్శిస్తావు. ఒకవేళ నీకు హృదయ శుద్ధి లేకపోతే భూమండలం కాదు, చంద్రమండలం కాదు, నక్షత్ర మండలం కాదు, సూర్యమండలం కాదు, నువ్వు ఏ మండలానికి వెళ్ళినా దేవుణ్ణి దర్శించలేవు అన్నది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి హృదయ శుద్ధి కలిగినటువంటి స్త్రీ కనుక ఆమె దేవుణ్ణి దర్శించడం మాత్రమే కాదు, ఆమె దేవుణ్ణి నవమాసాలు తన గర్భములో మోసినటువంటి తల్లి. ప్రియ సహోదరి సహోదరు, హృదయ శుద్ధి కలిగినటువంటి తల్లి మరియ తల్లి. చివరిగా కుటుంబ మాతగా మనం చెప్పుకున్నాం. ఈ ప్రపంచంలో అతి సులువైన పని ఏమిటంటే పెళ్లి చేసుకోవడం. ఈ ప్రపంచంలో అతి కష్టమైన పని ఏమిటంటే పెళ్లి చేసుకున్న తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని చక్కగా పెంచడం అంట. ఒకసారి ఒక ఫాదర్ గారు ఆదివారం రోజున తప్పిపోయిన కుమారుడు ఉపమానం గురించి బోధిస్తున్నారు. ఆ తప్పిపోయిన కుమారుడు ఉపమానం గురించి బోధించిన తర్వాత, పూజ అయిపోయిన తర్వాత సంఘ పెద్ద వచ్చాడు. స్వామి, ఈ తప్పిపోయిన కుమారుడు గురించి ఎన్నో సంవత్సరాల నుంచి మీరు బోధిస్తున్నారు, ఎంతో చక్కగా బోధిస్తూ ఉన్నారు, కానీ ఎప్పుడూ కూడా తప్పిపోయిన చిన్న కుమారుడు గురించి చెబుతున్నారు, పెద్ద కుమారుడు గురించి చెబుతున్నారు, తండ్రి గురించి చెబుతున్నారు, కానీ తల్లి గురించి ఎప్పుడు చెప్పరేమిటి స్వామి? అసలు వాళ్ళకి తల్లి ఉందా లేదా అనేటువంటి ప్రశ్న సంఘ పెద్ద విచారణ గురువుని అడిగాడు. ఫాదర్ గారు మనసులో నవ్వుకొని, నిజమేనా, వాళ్ళకు నిజంగా తల్లి కనుక ఉంటే వాళ్ళు తప్పిపోయే వాళ్ళు కాదు, తల్లి లేదు కాబట్టి వాళ్ళు తప్పిపోయారు.
వాళ్ళకి తల్లి ఉన్నట్లయితే వాళ్ళు తప్పిపోయే వాళ్ళు కాదు. వాళ్ళకి తల్లి ఉన్నట్టయితే బైబిల్ గ్రంథంలో తప్పిపోయిన కుమారుడు అనేటువంటి ఉపమానమే ఉండేది కాదు అన్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఇహలోకములో మనందరం కూడా తప్పిపోకుండా ఉండాలని యేసు ప్రభు శిలువ మీద వేలాడుతూ ఉన్నటువంటి సమయంలో ఆయన తల్లిని యోహానుకు ఇచ్చినటువంటి తల్లిని మనందరికీ తల్లిగా ఆయన ఇవ్వడమో జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక మన కుటుంబాలు తప్పిపోకుండా ఉండాలి. మన కుటుంబాలు ఆ దేవునికి తగిన విధంగా జీవించేటువంటి వాళ్ళంగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక మేము అందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. మీ కుటుంబాల్లో దాంపత్య జీవితంలో ఏముండాలంటే ఆత్మీయత ఉండాలి. ఆత్మీయత కలిగి జీవించండి, ఆప్యాయంగా జీవించండి, అందంగా జీవించండి, ఆరోగ్యంగా జీవించండి, ఆదర్శంగా జీవించండి, ఆశీర్వాదకరంగా జీవించండి, ఆనందంగా జీవించండి. చిన్న మాటల్లో ముగిస్తాను. ఆత్మీయంగా జీవించడం అంటే బాగా నటించుకోవటం కదా. భర్తకు తెలియకుండా భార్య దగ్గర సీక్రెట్లు ఉండాలి, భార్యకి తెలియకుండా భర్త దగ్గర సీక్రెట్లు ఉండాలి. అవునా? నటించుకోవడం. ఆత్మీయంగా జీవించడం అంటే నటన లేకుండా జీవించడం. మేడి పండు చూడు మేలిమై ఉండును, దాని పొట్ట విప్పి చూడు పురుగులను. ఇప్పుడు పొట్ట విప్పితే కాదు, ఫోన్ ఇప్పితే ఎన్ని పురుగులు బయటకు వస్తాయి. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క లూర్దు మాత పండుగ జరుపుకుంటున్నటువంటి మీ జీవితంలో భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఎటువంటి సీక్రెట్లు ఉండకూడదు. ఆత్మీయంగా జీవించడం. రెండవది ఆప్యాయంగా జీవించండి, అంటే ప్రేమ కలిగి జీవించండి. దాన్ని ఎక్కువ చెప్పట్లేదు. మూడవది అందంగా జీవించండి. ప్రియ సహోదరి సహోదరు, ఈ విషయం చెప్పాలి. అందంగా జీవించాలి. భర్త ఎవరి కోసం రెడీ అవ్వాలి, భార్య ఎవరి కోసం అందంగా రెడీ అవ్వాలి. భర్త భార్య కోసం అందంగా రెడీ అవ్వాలి, భార్య భర్త కోసం అందంగా రెడీ అవ్వాలి. ఇంటికి బయటకు వచ్చేటప్పుడు కాదు రెడీ అవడం, ఇంటిలో ఉన్నప్పుడు కూడా అందంగా కనపడాలి. అర్థమైందా? వివాహం జరిగేటప్పుడు భర్తకు భార్య నచ్చే కదా పెళ్లి చేసుకుంది, భార్యకు భర్త నచ్చే కదా పెళ్లి చేసుకుంది. మరి ఇప్పుడు ఎందుకు నచ్చడం లేదు? మనం అందంగా తయారవడం లేదు. ఒకవేళ అందంగా తయారైనా పెళ్లికి వెళ్ళేటప్పుడు, ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు రెడీ అవుతున్నారు, కానీ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం అదే నైటీ. పగలకి మధ్యాహ్నానికి రాత్రికి ఎటువంటి వ్యత్యాసం లేదు. ఆ నైటీ వేసుకొని అన్ని పనులు చేస్తారు, వంట వండుతారు. ఆ నైటీ వేసుకొని శివుడు దుడుతారు. ఆ విధంగా ఆ నైటీ వేసుకుని ఉంటే మీ ఆయనకి నీ మీద ప్రేమ ఎక్కడొచ్చిందమ్మా? అందంగా ఉండండి. ఎవరి కోసం? భర్తలు భార్య కోసం అందంగా ఉండాలి. ఒకవేళ భార్య అంటుందేమో, ఏమంటే కొంచెం బొత్త వచ్చిందండి మీకు, కొంచెం లావ్ అయ్యారు అన్నప్పుడు భర్త ఏమనాలి? అవునా, తపస్కాలం వస్తుంది కదా, ఉపవాసం ఉండి ఒక 4-5 కిలోలు నీ కోసం తగ్గుతాను అనాలి. అంతేగాని బొత్తలు పెంచుకుని తిరగడం కాదు. భార్యలు కూడా అందంగా తయారవ్వాలి. భర్త కోసం రెడీ అవ్వండి, అందంగా ఉండండి. మీరు అందంగా ఉండాలి అనేది దేవుడు కోరుకుంటున్నాడు. అందంగా ఉన్నప్పుడే భార్యాభర్తల బంధము కొనసాగుతుంది. మీ ఆయన వేరే ఫోన్లో వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడంటే ఎందుకు మాట్లాడు? నువ్వు మురికి బట్టలు వేసుకొని అందంగా లేకుండా ఎలా పడితే ఎలా ఉంటే అక్కడైనా చక్కగా మేకప్ వేసుకుని కనపడతానండి దాని వాట్సాప్లో. తప్పెవరిదండి? ఎవరిది? ఈరోజు చివరి రోజు కాబట్టి వెళ్ళిపోతాను కాబట్టి మాట్లాడతాను, రేపు ఉండం కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. అందంగా ఉండండి. 4వది ఆరోగ్యంగా ఉండండి. అంటే ఫాస్ట్ ఫుడ్కి వెళ్ళి రోజు హోటల్ నుంచి ఫుడ్ తెచ్చుకోవాలి, అంతేనా? ఆరోగ్యంగా ఉండండి అంటే ఇంట్లో వండుకొని తినండి. 5వది ఆదర్శంగా ఉండండి. పెద్ద వాళ్ళే ఆదర్శంగా బతకలేకపోయారు. ఆదాము అవ్వలు ఆదర్శవంతమైన దంపతులు కాదు, మోషే దంపతులు ఆదర్శవంతమైన దంపతులు కాదు. ఆదర్శంగా జీవించడం అనేది చాలా చాలా కష్టం. 6వది ఆశీర్వాదకరంగా జీవించండి. 7వది, సమయం లేదు కాబట్టి నేను కట్ చేస్తాను, 7వది ఆనందంగా జీవించండి. ఒకసారి ఒక తండ్రి వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్ళి, అమ్మ నీకు పెళ్లి సంబంధం చూస్తున్నాను, అబ్బాయి చాలా మంచివాడు, బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం, కుటుంబం కూడా చాలా మంచిది, ₹1,00,000 శాలరీ వచ్చింది, కానీ ఒక చిన్న ప్రాబ్లం. ఏమిటి ఆ ప్రాబ్లం అంటే అబ్బాయి నవ్వితే అందంగా ఉన్నాడు,
ఏంటి అన్నీ బాగున్నాయి కానీ అబ్బాయి నవ్వితే మాత్రం అందంగా ఉండడు అని చెప్పాడు. సరే ఈ అమ్మాయి ఆలోచనలో పడింది. ఆలోచిస్తూ ఉంటే ఆమె స్నేహితురాళ్ళు అందరూ వచ్చారు. వచ్చి ఏంటి దిగులుగా ఉన్నావు అంటే అమ్మాయి చెబుతుంది, మా డాడీ సంబంధం తీసుకుని వచ్చారు. అబ్బాయి చాలా మంచివాడట, బాగా చదువుకున్నాడట, మంచి ఉద్యోగం ఉన్నదట, మంచి కుటుంబం అట. కానీ ఒక చిన్న సమస్య ఏమిటంటే అబ్బాయి నవ్వితే అందంగా ఉండడు. ఏం చేయమంటారో చెప్పమన్నారు. స్నేహితురాళ్ళందరూ కూడా నువ్వేమి సందేహపడకుండా నిర్భయంగా పెళ్లి చేసుకోమన్నారు. అదేమిటే నవ్వితే అందంగా ఉండడం కదా, ఎలా చేసుకోమంటారంటే వాళ్ళ స్నేహితురాలు అన్నారట, నిన్ను చేసుకున్న తర్వాత వాడు ఎప్పుడు నవ్వుతాడులే అన్నారు. అంతేనా? పెళ్లి రోజే చివరి నవ్వా? కనుక ప్రియ సహోదరి సహోదరులారా, స్పెషల్లీ లేడీస్, మీరు అందంగా ఉండండి, మీరు ఆనందంగా ఉండండి, మీరు ఆనందాన్ని కుటుంబ సభ్యులకి పంచండి. మరియ తల్లి ఒక మంచి భార్యగా, ఒక మంచి తల్లిగా, ఒక మంచి సంఘస్థురాలుగా, విశ్వాసురాలుగా ఆమె జీవించింది. ఆమెనే ఆదర్శంగా తీసుకోవాలి. స్త్రీలందరిలో కల్లా ఆమె ధన్యురాలు. మీరందరూ కూడా ఆమెను ఆదర్శంగా తీసుకుని ఆమె వలె మీరు ధన్యురాలుగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ప్రియ సహోదరి సహోదర, చివరి కథ చెప్పమంటారా ఆపమంటారు? ఓకే, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చివరి కథ స్వామి, చివరి కథ. ఒక సమాధుల తోట ఉన్నట్టు. ఓకే, ఆ సమాధుల తోటలో 2 మామిడి చెట్లు ఉన్నాయి. ఆ 2 మామిడి చెట్లకి చాలా చాలా మామిడికాయలు పడ్డాయి. మామూలుగా పండ్లు ఉన్నటువంటి చెట్టుకే రాళ్ళ దెబ్బ అంటారు కదా, పాపం ఈ చెట్లకి దొంగల దెబ్బ పడ్డది. ఈ సమాధుల తోటలో ఉన్నటువంటి ఈ మామిడి చెట్లకు ఉన్నటువంటి మామిడికాయలు దొంగిలించడానికి 2 దొంగలు వెళ్ళారు. అన్ని చక్కగా కోసుకున్నారు, బొట్టల్లో వేసుకున్నారు. ఆ బొట్టల్లో వేసుకుని వాటిని పంచుకుందామని ఆ సమాధుల తోటలో ఉన్నటువంటి ముళ్ళ పొద ఉంటే ఆ ముళ్ళ పొదలోకి వెళుతూ ఉంటే 2 మామిడికాయలు, ఒక పెద్ద మామిడికాయ, ఒక చిన్న మామిడికాయ ఆ గంపలో నుండి ఆ గేట్ దగ్గరికి వెళ్ళాడు. రెండో వాడు వాటిని తెద్దామంటే అరే ముందు ఇటు సంగతి తెలుద్దాం, చివరిలో వాడి సంగతి చూద్దాం అని చెప్పేసి వీళ్ళు ఆ ముళ్ళ పొదలోకి వెళ్ళి పంపకాలు స్టార్ట్ అయ్యాయి. దొంగతనం ఎట్ట జరిగినా పర్వాలేదు కానీ పంపకాల విషయంలో మాత్రం తేడా రాకూడదు. కాబట్టి ఇద్దరు కూడా పంచుకుంటున్నారు. ఎలా పంచుకుంటున్నారు? నీకొకటి నాకొకటి, నీకొకటి నాకొకటి, నీకొకటి నాకొకటి. పంపకాలు బాగా జరుగుతున్నాయి. ఆ విధంగా పంపకం జరుగుతూ ఉన్నప్పుడు ఆ సమాధుల తోటకు బయట రోడ్డు మీద ఒక యువకుడు వెళుతూ ఉన్నాడు. వాడికి ఈ మాటలు వినపడ్డాయి. ఏమిటి? నీకొకటి నాకొకటి, నీకొకటి నాకొకటి. వాడు సమాధుల తోటలో చూస్తే ఎవరు కనపడటం లేదు, మాటలు మాత్రం వినపడుతున్నాయి కానీ ఎవరు కనపడటం లేదు. వాడికి పరిగెత్తుకుంటూ ఊళ్ళోకి వెళ్ళి చెబుతున్నాడు, మన సమాధుల తోటలో అద్భుతం జరుగుతుంది. ఏమిటి ఆ అద్భుతం అంటే మన సమాధుల తోటలోకి దేవుడు సాతాను ఇద్దరు వచ్చి సమాధుల తోటలో ఉన్నటువంటి ఆత్మను పంచుకుంటున్నారు. నీకొకటి నాకొకటి, నీకొకటి నాకొకటి అని పంచుకుంటున్నారు. ఇది ఎంతో విచిత్రం, ఎంతో అద్భుతం, రండి చూద్దామని వెళ్తే ఎవడు పట్టించుకోవట్లేదు. వాడి చివరికి ఒక ముసలోడు కనపడ్డాడు. తాత తాత రా అద్భుతం చూద్దామంటే మనవడా నేను నడవలేను కదా అన్నాడు. నువ్వు నడవలేకపోతే నేను తీసుకెళ్తానని భుజాల మీద ఎక్కించుకొని మరి వాడిని తీసుకొని వచ్చాడు. ఇప్పుడు ముసలోడు యువకుడు వచ్చారు. ఇక్కడ పంపకం జరుగుతూ ఉంది. నీకొకటి నాకొకటి, నీకొకటి నాకొకటి. ఆ విధంగా అయిపోయేసరికి ఆ కంపలో ఉన్నాయి అయిపోయింది. అయిపోయిన తర్వాత అందులో ఒకడు అన్నాడు, ఇక్కడ పంపకాలు అయిపోయాయి, ఇప్పుడు గేటు దగ్గర ఒక పెద్దది ఒక చిన్నది ఉంది, వాటిని సంగతి చూద్దామనేసరికి అక్కడ ఎవరున్నారు? వీళ్ళిద్దరున్నారు కదా. అప్పుడు దాకా ముసలోడు మనవడా నేను నడవలేను అన్నాడు కదా. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో వాడే అందరికంటే ముందుగా పరిగెత్తి ఊళ్ళో పడ్డాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ దేవుడు సాతాను ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చి నిన్ను నన్ను పంచుకుంటుంటే మనం ఎటువైపు వెళ్తాం? మనకు ఛాయిస్ లేదు, మనకు ఛాయిస్ లేదు. మన జీవిత విధానాన్ని బట్టి దేవుడు సాతాను పంచుకుంటారు. దేవుడి బిడ్డగా జీవిస్తే దేవుడు అంటాడు నా బిడ్డ ఇట్రా అంటాడు. సాతాను బిడ్డగా జీవిస్తే సాతాను ఇటు పక్క అంటాడు. బైబిల్ గ్రంథంలో రాయబడింది, మేనే టేకిల్ ఉపార్షన్, మేనే టేకిల్ ఉపార్షన్ అంటే దేవుడు
తన త్రాసులో పెట్టి నిన్ను చూస్తే నువ్వు ఎటువైపు మొగ్గుతావు అన్నదే దాని అర్థం. దేవుడు నిన్ను నన్ను తన త్రాసులో పెట్టి చూశాడనుకో, మంచి వైపు మొగ్గుతామా, చెడు వైపు మొగ్గుతామా, విశ్వాసం వైపు మొగ్గుతామా, అవిశ్వాసం వైపు మొగ్గుతామా? దేవుడు సాతాను నిన్ను నన్ను ఈ సంవత్సరం కనుక పంచుకుంటే పరలోకంలో ఉంటావా, నరకంలో ఉంటావా? ఆత్మ పరిశీలన చేసుకొని దేవుని బిడ్డగా జీవించడానికి మనందరం కూడా మన జీవితంలో ప్రయత్నం చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.